ఇదేం పిచ్చిరా అంటారు జనం. అయితే ఇక్కడే ఇప్పుడు మీరు ఉన్న సిటీ మీద ఫోకస్ పెట్టలేదు అనుకున్నప్పుడు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఓల్డ్ సిటీకి మెట్రో అనేది తీసుకురాలేకపోయారు. మేము ఎన్నిసార్లు తీసుకెళ్ళి వినతులు సమర్పించినప్పటికి కూడా ఫోకస్ పెట్టలేదు అనేది ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్న మాట. వెరీ రీసెంట్‌గా దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మాట అన్నారు. కేసీఆర్ చేయలేని పని మేము చేస్తున్నాము అనేది. సో, ఆ ఫోకస్ అనేది 10 ఏళ్ల పాటు ఎందుకు పెట్టలేదు మరి? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం కొత్తగా జనరల్‌గా అంటారు కదా! కొత్తగా కాపురం పెట్టినప్పుడు ఫస్ట్ హ్మ్. డేనే అన్నీ సోఫా, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ ఉండేయండి. హ్మ్. ముందు కొన్ని రోజుల పాటు చాపనే ఉంటది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మంచం వస్తది. ఆ తర్వాత బీరువా వస్తది. ఆ తర్వాత టీవీ వస్తది. అట్లా తెలంగాణ గూడా చాలా ఎన్నో ఇబ్బందుల మధ్య వచ్చిన రాష్ట్రం అది. సో, రాగానే కేసీఆర్ గారు ఒక్కొక్క సెక్టర్‌ని ఆయన చెప్పారు. ఒక్కొక్క సెక్టర్‌ని బాగు చేసుకుంటూ పోదాం. ఎందుకంటే మనకు వనరులు లిమిటెడ్. మన హ్మ్. దగ్గర ఏమీ ఇట్లా డబ్బు ఇట్లా లేదు. ప్లస్ మనుషులు కూడా కావాలి కదా! ఉదాహరణకు తెలంగాణ వచ్చిన కొత్తలో మనకు సరిపోయినంత మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉండకపోయేవాళ్ళు. హ్మ్. సో, ఒక పెద్ద ప్రాజెక్ట్ నడపాలంటే చాలామంది బ్యూరోక్రాట్స్ కూడా అవసరం. ఇట్లా అవన్నీ చూసుకొని ఆయన ఒక్కొక్క సెక్టర్‌ని బాగు చేసుకుంటూ వచ్చారు. నేను అదే చెప్తున్నా. 10 ఏళ్లలో మనం చేసినయి 100 పాజిటివ్ థింగ్స్ ఉంటే అవన్నీ వదిలేసి హ్మ్. అక్కడో ఇక్కడో అరకొరగా మిగిలిపోయిన వాటిని పట్టుకొని ఇదెందుకు చేయలేదు, అదెందుకు చేయలేదు అని అంటే ఎంత చేసినా డెఫినెట్‌గా పని అనేది ఉంటుందండి. అయిపోదు. ఇప్పుడు ఓల్డ్ సిటీ మెట్రో ఎందుకు చేయలేదంటే మరి చేసిన ఎస్ఆర్‌డిపి ప్రాజెక్ట్స్‌ని ఇప్పుడు 40 ఫ్లైఓవర్లు కట్టామండి. ఈ దేశంలో ఇంకొక నగరాన్ని చూయించండి మీరు 40 ఫ్లైఓవర్లు కట్టింది. అట్లా ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాం. ఒక హైదరాబాద్‌ని ఒక గ్లోబల్ సిటీగా మార్చడానికి ఎన్నో చేశాం. కొత్త కొత్త పార్కులు కట్టాం. ఉదాహరణకు 50 అర్బన్ ఫారెస్ట్ పార్కులు కట్టామండి హైదరాబాద్‌కి. మీరు ఇంకొక నగరాన్ని చూపించండి. అంటే గ్రీనరీలో నేను ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఓన్లీ ఏదో కాంక్రీట్ కట్టడాలే కాదు, ఓన్లీ బ్రిడ్జ్‌లే కాదు, గ్రీనరీని కూడా తీసుకొచ్చాం. హ్మ్. అట్లా రోడ్స్ మెయింటెనెన్స్ కోసం సీఆర్ఎంపీ అని తీసుకొచ్చాం. వర్షం పడితే వరద నీరు పోవడానికి ఎస్ఎన్‌డిపి అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. అట్లా ప్రతి సెక్టర్‌కి ఒకటి తీసుకొచ్చినాం. అంతా అయిపోయిందంటే అవ్వదు. ఎప్పటికి అవ్వదు. ఇంకో 100 ఏళ్ల పాటు మనం ట్రై చేసినా 101 సంవత్సరం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. కంటిన్యూయస్ ప్రాసెస్ అంతే. అందులో ఒకటి ఓల్డ్ సిటీ మెట్రో. హ్మ్. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ కట్టడాలు తొలగించడం అవన్నీ కొంచెం, ఎందుకంటే అదంతా హెరిటేజ్ ఏరియా కదా! ఒక్క బిల్డింగ్ తీసేసినా కానీ దాని ఇంపాక్ట్ చుట్టుపక్కల ఉంటుంది. ప్లస్ ఆ మెట్రో తీసుకెళ్లాలంటే వైబ్రేషన్స్ అవన్నీ కన్సిడర్ చేయాలి మనం, ఆ ఓల్డ్ బిల్డింగ్స్ మీద పడే ఇంపాక్ట్. సో, కొంచెం స్లో అయిన మాట వాస్తవం. హ్మ్. బట్ 100 పనులు చేశాం కదా ఇదే హైదరాబాద్‌లో. హ్మ్. ఇదే హైదరాబాద్‌లో బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్నో హెరిటేజ్ స్ట్రక్చర్‌ని పునరుద్ధరించాం. ఓల్డ్ సిటీలో కూడా ఎన్నో చేశాం. హ్మ్. ఆఖరికి ఐటీని కూడా అటువైపు డెవలప్ చేయాలని కేసీఆర్ గారు అంటే మలక్పేటలో ఐటీ టవర్‌కి శంకుస్థాపన కూడా చేశాం ఈ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. సో, చాలా ప్రయత్నించాం. చాలా రిజల్ట్స్ కూడా వచ్చాయి. అన్నీ చేశారా అంటే అన్నీ చేయడం ఎవరి వల్ల కాదండి. మేము చేసాము 10 ఏళ్ల పాటు జరిగింది అనుకున్నప్పుడు, ఇప్పుడు దాన్ని ఎందుకు వెల్కమ్ చేయలేకపోతున్నారా? యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా? లేకుంటే మీరు చేసిన దాంట్లో ప్రతి దాంట్లోనూ తప్పులనే వెతుకుతున్నారా? కేసులు చూసుకున్నట్టయితే పర్టిక్యులర్‌గా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, సోషల్ మీడియా టీమ్ కావచ్చు, వీళ్ళన్నిటి మీద ఎందుకని కేసులు? అందులోనూ కొణతం దిలీప్ ఎన్ని సార్లు జైలుకెళ్ళొచ్చారు? ఎన్ని కేసులున్నాయి మీ మీద? ఇప్పటివరకైతే జైలుకెళ్ళలేదండి. హ్మ్. మన ఆయన మార్నింగ్ ఎళ్ళిపోయి మిడ్‌నైట్ మన దాకా న్యాయ ఉండి. వ్యవస్థ చాలా అంటే ఎఫిషియెంట్‌గా పనిచేస్తుంది. అంటే టైంకి సకాలంలో వాళ్ళు స్పందిస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు జైలుకెళ్ళలేదు. హ్మ్. కేసులున్నాయి, అరెస్టులయితే అయినాయి ఇప్పటివరకు. హ్మ్. అయితే మీరు అంటున్నారు మంచి పనులు చేస్తుంటే ఎందుకు ప్రోత్సహించట్లేదు అని అంటున్నారు. హ్మ్. అంటే మొట్టమొదటండి, అంటే మీరు బీఆర్ఎస్ లీడర్స్ అందరిలో ఈ లక్షణం ఉంటుంది. అంటే నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు కానీ, బట్ మీరు ఎవరు బీఆర్ఎస్‌లో ఉన్న కార్యకర్త నుంచి నాయకుడి వరకు ఒకటి ఉంటుంది. ఒక లక్షణం ఏంటంటే వీళ్ళందరూ తెలంగాణ బాగును కోరుకునేవారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉండడం లేకపోవడంతో సమస్య లేకుండా బీఆర్ఎస్ పార్టీలో ఎవరిని కదిలించినా మీకు కనిపించేది ఏంటంటే తెలంగాణ బాగుండాలి. దట్ ఈస్ దేర్ ఫస్ట్ ఇంట్రెస్ట్. ఆ తర్వాత బీఆర్ఎస్కి అధికారంలో ఉండాలి, బీఆర్ఎస్ నాయకులకు పదవులు ఉండాలి, అవన్నీ సెకండ్ అండ్ థర్డ్ ప్రయారిటీస్. అట్లా ఆలోచించినప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణని బాగు చేస్తా అంటే అందరికన్నా ముందు సంతోషపడేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలేనండి. హ్మ్. అది అందులో ఎలాంటి సెకండ్ బట్ థాట్ లేదు. అలాంటప్పుడు ఎందుకు కోఆపరేట్ ఆ! చేయలేకపోతున్నారు? వాళ్ళు చెప్ ఏదన్నా ఒక చెప్ మంచి పని స్టార్ట్ చేశారు ఎగ్జ్ అన్నప్పుడు? నేను చెప్తాను మీకు, కొన్ని ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకు వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ కేసెస్ ఎదుర్కొన్న వాళ్ళలో మన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ఉన్నారండి. అవును. ఆయన మీద కేసు ఏమని పెట్టారో మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు, వాటర్ షార్టేజెస్ ఉండి విద్యార్థులకి హాస్టల్ మూసేసి సెలవులు ఇచ్చారండి. దానికి ఒక సర్క్యులర్ ఇచ్చారు. అవును. ఇస్తే ఎవరో సోషల్ మీడియాలో పెట్టి, ఐ థింక్ కేసీఆర్ గారి హ్యాండిల్ నుంచి కూడా పెట్టారు. అది పెట్టి ఇట్లా కరెంట్ కోతలు, వాటర్ షార్టేజెస్ ఇట్లాంటి ఇబ్బందుల వల్ల పిల్లలకి ఇచ్చారు అని చెప్పారు. చెప్తే వెంటనే
రేవంత్ రెడ్డి గారు తన హ్యాండిల్ నుంచి ఒక ఫేక్ సర్క్యులర్ని పోస్ట్ చేశారండి. ఉమ్, అంతకుముందు సంవత్సరం కూడా ఇట్లాంటిది సర్క్యులర్ వచ్చిందని ఒక ఫేక్ సర్క్యులర్ ఎవరో క్రియేట్ చేశారు. దాన్ని ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. ఆయనే చేయరు, ఆయన టీం పోస్ట్ చేసింది. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే అది తప్పని ఒరిజినల్ సర్క్యులర్ పెడితే క్రిషాంక్ మీద కేసు పెట్టారండి. ఏమని పెట్టారు? ఇదే ఫేక్ సర్క్యులర్ అని పెట్టారు. ఉమ్, అంటే ప్రభుత్వమే ఒక కక్ష సాధింపుగా అబద్ధాన్ని నిజం చేయడానికి పెడుతున్న కేసులు ఇవి. మీ మీదో దుగ్ధతోనో లేకపోతే అసూయతోనో మీ మీదో అనడం వల్ల పెడుతున్న కేసులు కాదు. అదొక ఉదాహరణ చెప్పాను. రెండో ఉదాహరణ నా మీద పెట్టిన కేసు, ఫస్ట్ కేసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అంటే ఒక గమ్మత్తైన పని ముందర వేసుకున్నారు. ఒక పని లేని పని ఏంటంటే ఉమ్, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అంటాడు ఆయన మాట్లాడితే. సో దానికోసం ఆయన చేసే ప్రయత్నాలు ఏముంటాయి? లోగోలు మార్చడం, చిహ్నాలు మార్చడం, అస్తిత్వ చిహ్నాలు మార్చడం, ఇవి చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆర్టీసీ పేరుని టీఎస్ఆర్టీసీ అని ఉంటే టీజీఎస్ఆర్టీసీ అని మార్చారు. దానివల్ల ఏం లాభం జరుగుతుందో, ప్రజలకు కొనగూరే ప్రయోజనం ఏంటో నాకు తెలియదు. చేసి దానికి ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ గారు ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇచ్చి దాంతోపాటు ఒక లోగోను కూడా జత చేసి మీడియాకు పంపారు. అన్ని మీడియాల్లో వచ్చింది తెల్లారి. చూస్తే అందులో ఉన్న కాకతీయ తోరణం తీసేశారు. జనరల్గానే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మన అస్తిత్వ చిహ్నాలు ఇవి. నేను వెంటనే ఒక ట్వీట్ చేశాను. ఈ తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో ఎందుకు ఆటలాడుతున్నారు రేవంత్, ఇట్లాంటి పని మానుకో అన్నట్టుగా అర్థం వచ్చేటట్టు కూడా పెట్టాను. నెక్స్ట్ డేకి నా మీద ఏమని కేసు పెట్టారు తెలుసా? ఆశ్చర్యపోతారు మీరు. ఆ లోగో నేను క్రియేట్ చేశానని పెట్టారు. అంటే ఎంత అబద్ధపు కేసు ఇది, ఎంత హాస్యాస్పదం. అంటే ప్రభుత్వమే ఇట్లా అబద్ధాలు ఆడొచ్చునా? పౌరుల మీద ఇట్లాంటి అబద్ధపు కేసులు పెట్టొచ్చునా? వాళ్ళు ఒక లోగో వాళ్ళ ఆఫీస్ నుంచే రిలీజ్ చేస్తారు. మనం ఇలా ఎందుకుంది ఈ లోగో అని అడిగితే నువ్వే ఆ లోగో ఇక్కడ తయారు చేసిన పెడతారు. పొద్దున్న పేపర్లో వచ్చిన లోగోని రాత్రి నేను ఎట్లా తయారు చేస్తానండి? ఇట్లా అంటే పెట్టే కేసులు అన్నిట్లలో కూడా ఒక అబద్ధం, అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలు. ఇంకా కొన్ని కేసులు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పిల్లలు ఆ మధ్య మీరు గమనిస్తే ఈ మూసీ కూల్చివేతలు, హైడ్రా కూల్చివేతల మీద కొంత ప్రజలు తిరగబడ్డారు. చాలా చోట్ల ప్రజలు బయటకు వచ్చి వీధుల్లోకి వచ్చి చాలా అంటే చాలా ఆబ్వియస్ కదా, ఇల్లు అనేది ఒక మధ్యతరగతి ప్రజలకు కానీ పేదవాళ్ళకి కానీ ఒక లైఫ్ లాంగ్ వాళ్ళ డ్రీమ్. అది రిటైర్మెంట్ అయితే కానీ ఇల్లు కట్టుకోలేని చాలా మంది ఉంటారు. రిటైర్మెంట్ వచ్చిన డబ్బులతోనే అవి కొన్ని పోగేసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని కట్టుకుంటారు. వీళ్ళు అడగోలుగా వెళ్ళి కూలగొట్టడం మొదలుపెట్టిన తర్వాత ప్రజలు తిరగబడ్డారు. తిరగబడి చాలా చోట్ల వాళ్ళు చెప్పరాని రాయరాని భాషలో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించారు. పిల్లలు కొంతమంది ఆ వీడియోల్ని ట్వీట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారండి. ఇప్పుడు చూడండి, మీరు ఫస్ట్ ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ప్రజలకు. ప్రజలు బయటకు వచ్చి ఇది తప్పు అని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడితే కేసు పెడతారు. ఇంక ఇది నియంతృత్వం కాకపోతే ఏంటండి? ఇది ప్రజాపాలన ఎట్లయితుంది మీరు చెప్పండి? చేయొచ్చునా అట్లా? ప్రభుత్వమే అబద్ధాలు ఆడొచ్చునా? ప్రభుత్వమే అణచివేత ప్రయోగించి మళ్ళీ అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడితే ఆ రెస్పాన్స్ని సోషల్ మీడియాలో చూపిస్తే మళ్ళీ కేసు పెడతారు. సో ఇది దీని మీద మేము విమర్శ చేస్తాం. కాకుండా మీరు చేసిన విమర్శ కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లాగా లేదు. ఒక పర్సన్ని టార్గెట్ చేసుకొని వ్యక్తిగతంగా కూడా ఆయన్ని కనీసం ఒక ముఖ్యమంత్రి అనేటువంటి ఒక గౌరవం కూడా లేకుండా కించపరచాలి అనేటువంటి కామెంట్సే ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఇది మీరు చాలాసార్లు మీరు చూడండి, ఇది రేవంత్ రెడ్డి వల్లనే వస్తుందండి ఈ సమస్య. నిజంగా మీరు నన్ను అడిగితే వ్యక్తిగతంగా నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇంకో నాయకుడు ముఖ్యమంత్రి లాగా ఉండుంటే ఇంత ఘోరంగా ప్రజల నుంచి కానీ ఎవరి నుంచి కానీ రెస్పాన్స్ వచ్చేది కాదు. ఈయనకు వస్తున్న రెస్పాన్స్ ఎందుకు ఇంత నెగిటివ్ ఉంటుందో మీరు కొంచెం ఆయన పనితీరు గమనించండి. ఆయన వీడియోలో ఒక 100 ఉంటాయి మన దగ్గర. పండబెట్టి తొక్కుతా, లాగులో తొండలు ఇడుస్తా, గుడ్లు వీక్ గోటీలాడతా. ఏంటంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన అది. మీరే ఆ భాష మాట్లాడితే, ఇంకా హోంశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది, మీరే ఊర్లలోకి వచ్చిన నీకు చెట్టుకి ఏలాడదీసి కోదండం వేయండి అని అంటే అని పిలిపిస్తే ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతారండి? మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీ దగ్గర పెట్టుకొని ఏదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గర పోండి, కోర్టుల దగ్గర పోండి, పెద్ద మనుషుల దగ్గర పోండి అని చెప్పాల్సిన మీరే ఎవడొస్తే వాడిని పండబెట్టి తొక్కండి, చెట్టుకి ఏలాడదీసి కోదండం వేయండి. ఏంటి ఆ భాష ఏంటి? ఒక నాయకుడు ఆ భాషలో మాట్లాడితే ప్రతిస్పందన కూడా అంతే లెవెల్లో ఉంటుంది కదండి. యాక్షన్ ఎట్లుంటే రియాక్షన్ ఎట్లుంటుంది. ఇది రేవంత్ రెడ్డి చేసుకున్న స్వయంకృత అపరాధం. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే కారణం ఆయన పనితీరు, ఆయన భాష, ఆయన వ్యవహార శైలి. ఆయన ఎట్లాగే ఉంటే రెస్పాన్స్ ఇట్లాగే ఉంటుంది. ప్రజలు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు లేకుంటే బీఆర్ఎస్? మంచి ప్రశ్న అడిగారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా,
చాలామంది బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టారండి. మీకు ఆ ఎఫ్ఐఆర్లు అన్నీ పంపిస్తే ఒకసారి చూడండి. ప్రతి దాంట్లో ఒక వీడియో పెట్టినందుకు కేసు పెట్టారండి. వీడియోలో ఉన్న మనిషి ఎవరండి? ఎవరో సామాన్యులు రోడ్డు మీద ఒక పాండా ఏంటది ఒక చెప్పుల డబ్బా పెట్టుకున్న ఒక లేడీ ఆ డబ్బాను బుల్డోవర్తో తోసేస్తే పిచ్చి తిట్లు తిట్టింది ముఖ్యమంత్రిని. ఆ వీడియో పెడితే కేసు. నల్గొండ జిల్లాలో ఒక రైతు బంధు వస్తలేదు, కరెంట్ వస్తలేదు, నీళ్ళు వస్తలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే ఆ వీడియో పెడితే ఒక కేసు. ఆదిలాబాద్లో ఓ ముసలాయన 80 ఏళ్ళ ముసలాయన ఆయన ఇల్లు కూలగొట్టడానికి అధికారులు వస్తుందని తెలిసి ఆగ్రహంతో ఆవేదనతో ముఖ్యమంత్రి గారిని తిడితే ఆ వీడియో పెడితే ఒక కేసు. వీళ్ళంతా సామాన్యులేనండి. మూసీ బాధితులు, హైదరాబాద్ బాధితులు, రైతు బంధు బాధితులు, రుణమాఫీ బాధితులు వీళ్ళంతా సామాన్య ప్రజలే. బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు తిడుతున్నది. కాకపోతే మీరు ప్రొవోక్ చేస్తున్నారు వాళ్ళను అనే మాట. అంటే ఒక్కటండి, ఇది ప్రవోక్ అంటే నేను ఒప్పుకోను. సమస్య అక్కడ ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాం. మేము సమస్య క్రియేట్ చేయట్లేదు, సమస్య ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. మీరు రైతు రుణమాఫీ కరెక్ట్గా చేస్తే ఆయన రోడ్డు మీదకి వచ్చి ఎందుకు తిడతాడండి? సమస్య క్రియేట్ చేసింది మీరు కదా, ప్రభుత్వం కదా. మీరు హైడ్రా పేరు మీద, మూసీ కూల్చివేతల పేరు మీద మీరు ఇండ్ల మీదకి పోకపోతే అసలు వాళ్ళు ఎందుకు తిడతారండి? వాళ్ళు తిడితే కదా మీరు మాలాంటి వాళ్ళమో లేకపోతే ఇంకో సోషల్ మీడియా కార్యకర్తను దాన్ని సోషల్ మీడియాలో పెట్టేది. మీరే ప్రాబ్లం క్రియేట్ చేసి ఉల్టా ఇది కాన్స్పిరసీ. ఇప్పుడు లగచర్లు ఉంది, లగచర్లలో మీరు గిరిజనుల భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేయకపోతే అసలు ఆ రెసిస్టెన్స్ ఎక్కడదండి? గిరిజనులు పాపం అందరికన్నా అట్టడుగులో ఉన్నారు సమాజంలో. మీరు మీ సోదరుని కంపెనీ కోసము లేదా అదాని సిమెంట్ కంపెనీ కోసం లగచర్ల పోయి ఒక 1000 ఎకరాలు భూమి సేకరణ మొదలుపెట్టారు. ఎట్లా చేయాలి భూసేకరణ? మీరు పోయి వాళ్ళని ఒప్పించాలా? నిజంగా అది అవసరం అనుకుంటే వాళ్ళని పోయి కూర్చోబెట్టి మాట్లాడాలా? వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తామని నమ్మించాలా? ఆ పిల్లలకు ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే అవి ఇప్పించాలి. గది పద్ధతి. అది వదిలిపెట్టి వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి బెదిరించి ఎవడాడ్డం వస్తాడో వాడిని చంపేస్తాం నరికేస్తామని బెదిరిస్తే తిరగబడరా అండి ప్రజలు? లగచర్లలో బాధితులు తిరగబడ్డారు అనుకున్నప్పుడు చాలా అగ్రెసివ్గా తిరగబడ్డారు. ఆ అగ్రెషన్ వెనకాల బీఆర్ఎస్ఏ ఉంది, కావాలని ప్రోత్సహించింది. ఆ ప్రోద్బలం అంతా బీఆర్ఎస్ నాయకులది, స్థానికంగా ఉన్న వాళ్ళే చేశారనే మాట. 2 విషయాలు గుర్తుంచుకోవాలండి. ఏ రకమైన రియాక్షన్ ఉంటుంది ప్రజలది అనేది వాళ్ళ మీద మీరు ఎంత ఒత్తిడి పెట్టారు, వాళ్ళని ఎంతగా బెదిరించారు. మీరు అంటారు కదా పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే తిరగబడతాను అంటారు కదా. అక్కడ లగచర్లో చాలా కాలంగా వాళ్ళ మీద ఒక అంటే చాలా ఘోరమైన ఒత్తిడి ఉంది. సీఎం కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న ప్రజల మీద చాలా ఘోరంగా బెదిరింపులకు దిగారు. అంటే ఒక చట్టబద్ధమైన ల్యాండ్ అక్విజిషన్ లాగా జరగట్లేదు అక్కడ. ఇది ఫస్ట్ రీజన్. రెండోది మనలాంటి మధ్యతరగతి భద్రజీవులం కోపం వస్తే పోయి సోషల్ మీడియాలో పోస్ట్ పెడతామేమో కానీ పాపం వాళ్ళంతా చాలా పేద గిరిజనులండి. వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడదు. ఉన్నదంతా అరెకరాలు, ఎకరము, అరెకరము, ఎకరము, 2 acres ఆ రేంజ్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ ఒక చిన్న లంబాడి తండాలో ఉంటున్నారు. వాళ్ళ నుంచి మీరు నైసిటీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. వాళ్ళ పొట్టగొట్టడానికి ఎవరైనా వస్తే వాళ్ళు తిరగబడతారు. వాళ్ళు విల్ బీ వెరీ వెరీ అగ్రెసివ్. అందుకే మీరు అదే చెప్తున్నారు కదా, పట్టణంలో టౌన్లలో ఉండే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ రెస్పాన్స్ ఒకలా ఉండొచ్చు, కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ లైవ్లీహుడ్ మీద పోతే మాత్రం రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది. దాని వెనక ఎవరు ఉండాల్సిన అవసరం లేదండి. మీరు ఎక్కడైనా చూడండి ఇట్లాంటి భూసేకరణలు లేదా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తే గిరిజనులు ఎక్కడైనా అలాగే తిరగబడతారు. మీరు భారత స్వాతంత్రోద్యమ చరిత్ర చదివితే బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా చాలా చోట్ల తిరగబడ్డది గిరిజనులండి. టౌన్లలో, సిటీస్లో, విలేజెస్లో ఉన్న ప్రజల కంటే ఎక్కువ వైలెంట్గా తిరగబడ్డది గిరిజనులు. ఎందుకంటే వాళ్ళకు దీస్ ఆర్ ఆల్ అంటే వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అండి. ఇక్కడి నుంచి తీసి ఇంకో దగ్గర పడేస్తే అది అంత ఈజీ కాదు వాళ్ళకి. వాళ్ళకు ఉన్నదే 6 ఎకరం మరి దాన్ని మొత్తం గుంజేసుకొని రోడ్డు మీద పడేస్తామంటే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? ఫస్ట్ది అది. రెండోది ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్న దగ్గర డెఫినెట్గా రాజకీయ పార్టీలు ఉంటాయి. ఉండొద్దని ఎవరైనా కోరుకుంటే అది వాళ్ళ అమాయకత్వం. ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటుందండి బీఆర్ఎస్ పార్టీ. తప్పెట్లయితుంది అది? దాన్ని పట్టుకొని మీరే కుట్ర చేశారు, మీరే ఊసిగొల్పారు అని అనడం తప్పు. ముందు అక్కడ చట్టబద్ధమైన పాలన లేదు, అది ఫస్ట్ సరిదిద్దుకోవాలి ఈ ప్రభుత్వం. దాన్ని వదిలేసి బీఆర్ఎస్ని నిందిస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, సమస్యల మీద పోరాటం నిజంగానే జరుగుతోంది, ప్రజల పక్షాన మీరున్నారు అనుకున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక మాట చాలా క్లియర్గా చెప్తున్నారు. మాతో కలిసి రండి, ముందుకెళ్దాము, సమస్యల మీద మనం దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ను తీసుకొస్తాము. హైడ్రాకి సంబంధించి కూడా మూసీ కోసం కూడా నేను స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెడతాను, అఖిల పక్షాన్ని పిలుస్తాను, మీరందరూ కలిసి రండి అనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకని కోఆపరేట్ చేయట్లేదు? కోఆపరేట్ చేయకపోవడం అనే ప్రశ్నే తలెత్తుంది. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే మూసీ ప్రాజెక్ట్ గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాము. గత ప్రభుత్వం 16,600 కోట్లతో తయారు చేసిన బ్లూ ప్రింట్ రెడీగా ఉందని కేటీఆర్ గారు డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అది మీడియాలో ఉంటుంది, ఇప్పటికి కూడా మీడియా వాళ్ళని పిలిచి ఒక డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చినారు.
దాన్ని యాస్టీస్గా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉన్నాక మళ్ళీ దాన్ని వదిలేసి 1,00,000 కోట్లని కొత్తది మొదలుపెట్టినప్పుడు డెఫినెట్గా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందండి. మీరు ఆ 16,600 కోట్ల బ్లూ ప్రింట్ని కనుక యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేస్తే అసలు బీఆర్ఎస్ మిమ్మల్ని తప్పనిసరిగా ప్రశంసిస్తుంది, మంచి పని చేస్తున్నారంటది. కానీ అక్కడ ప్రజల ప్రయోజనాలు కాదు, కేవలం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు లేదా ఇంకొంతమంది అదృశ్య శక్తుల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మూసీ రిజర్వేషన్ ప్రాజెక్ట్ని బీఆర్ఎస్ అంత తీవ్రంగా వ్యతిరేకించింది. ఆల్రెడీ ఉన్న ప్లాన్ని యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తారండి? ప్రతిదాన్ని ఏ కారణం లేకుండా దాన్ని మార్చి దాని అంచనాలు పెంచి దాన్ని 10 రెట్లు చేసి చేస్తామంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. సో ఇలాంటిది ఏదైనా అవుతున్నాయి అక్కడ ఏమంటారు ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా లేదు, అక్కడ ప్రణాళిక లేదు అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వచ్చు కదా. ఎందుకంటే Definitely. ఎవరికి వాళ్ళ ఒక ఓన్ ఐడియాలజీ ఉంటుంది. ఎస్ ఇది కేసీఆర్ చేశారు అంటే ఇది రేవంత్ రెడ్డి చేశారు అనేది భవిష్యత్ తరాలు మంచి పనులని మార్చకూడదండి. నేనేమంటా అంటే ఎస్ ప్రతి నాయకుడి వ్యవహార శైలి వేరేగా ఉంటుందనేది నాకు కూడా తెలుసు. కానీ మంచి జరిగినప్పుడు కూడా దాన్ని మార్చకూడదండి. ఉదాహరణకు సింపుల్ లాజిక్ చెప్తున్నాను. అంటే కేవలం కేసీఆర్ మీద దాంతో కాకపోతే స్టేట్ ఎంబ్లెమ్ మార్చాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు ఏం లాభం జరుగుద్దండి దానివల్ల మీరు చెప్పండి. పోనీ అదేదన్నా తెలంగాణ అస్తిత్వాన్ని చూపించట్లేదా అంటే అందులో కాకతీయ తోరణం ఉన్నది, చార్మినార్ ఉన్నది, తెలంగాణ ఐడెంటిటీకి సంబంధించిన 2 ఇంపార్టెంట్ ఐకన్స్ ఉన్నాయి. ఎంతో చర్చ తర్వాత చేసినారు. అది ఎందుకు మారుస్తున్నాడండి? అంటే ఈయన ఇంటెన్షన్స్ మంచివి కాదు. ఈ ఇంటెన్షన్స్ ఏంటి అంటే ఎంతసేపు కేసీఆర్ ఏదైనా మంచి చేసి ఉంటే దాన్ని రూపురేఖలు లేకుండా చేయాలా, చేసి ఈయన సొంతంది ఏజెండా రుద్దాలి. అందువల్లనే వ్యతిరేకం, అంతేగాని లేకపోతే ఆయన అంటే వ్యక్తిగతంగా అదేమి ఉండదండి. పరిపాలనలో ఆయన మంచి చేస్తే ఎవరైనా సమర్థిస్తారు. ఇంకోటి బీఆర్ఎస్ కూడా ప్రజాస్పందనని బట్టే తన స్పందన ట్యూన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలందరూ బాగుంది అంటే బీఆర్ఎస్ ఒకటే బాలేదు అని ఇంకో దిక్కు పోతే దానికే నష్టం అవుతుంది. ఒక నెగటివ్ ఎజెండా సెట్ చేస్తూ